విద్యార్థులు మన మొదటి భాగంలో రెండవ భాగంలో బ్రిటిష్ వారు అనుసరించిన అటవీ విధానం, అటవీ చట్టాల వలన ఆదివాసీలు గిరిజనులు నష్టపోయిన విధానం, ఫలితంగా వివిధ ప్రాంతాల్లో వచ్చిన తిరుగుబాట్ల గురించి చర్చించుకున్నాం. ప్రస్తుతం భాగంలో బ్రిటిష్ వారి పారిశ్రామిక విధానాలు, కార్మికుల విధానాలు, ఫలితంగా భారతీయ పరిశ్రమలు నష్టపోయిన విధానం, కార్మికుల సమస్యల గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. 1850లలో మొదట ముంబైలో, తర్వాత అహ్మదాబాద్లోనూ ఎంతో కృషి సాహసంతో భారతీయ నూలు మిల్లులు స్థాపించబడినాయి. ఆ విధంగా భారతదేశంలో కూడా యంత్రాల మీద బట్ట తయారు చేయటం మొదలైంది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అవుతున్న బట్టలపై ప్రత్యేక పన్ను విధిస్తే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న బట్టకి రక్షిత మార్కెట్ దొరుకుతుందని విద్యావంతులు, మేధావులు, కర్మాగార యజమానులు వాదించసాగారు. ఈ పన్ను విధించడం వల్ల బ్రిటిష్ వారి బట్ట ఖరీదు పెరిగి భారతీయ బట్టలకు అమ్మకాలు పెరుగుతాయని వారి యొక్క అభిప్రాయం. అయితే బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్లో తమ పరిశ్రమకు సహాయపడటానికి భారతీయ చేనేత కార్మికులు నేసిన బట్టపై ప్రత్యేక పన్నును ఇంతకుముందే వేసింది. అయితే భారతీయ పరిశ్రమలకు సహాయపడటానికి భారతదేశంలో బ్రిటిష్ బట్టపై ఇటువంటి పన్ను వేయడానికి ప్రభుత్వం తిరస్కరించింది. కారణం, ప్రభుత్వంపై బ్రిటిష్ కర్మాగార యజమానులు, వ్యాపారస్తుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడమే. వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. మరి విద్యార్థులు, భారతదేశంలో మన సొంత ప్రభుత్వం ఆనాడు ఉండి ఉంటే పరిస్థితి ఎలాగుండేదో, మన పరిశ్రమల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టేవారో ఒకసారి ఊహించండి. పరాయి ప్రభుత్వం ఉండడం వలన భారతీయ పరిశ్రమలు ఎలా నష్టపోయాయో అంచనా వేయండి. 1896 సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. కావున తన ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచించింది. ముఖ్యంగా బ్రిటన్ నుంచి భారతదేశం వస్తున్న బట్టపై ప్రభుత్వం 3.5% పన్నును విధించింది. అయితే ఈ చర్య వల్ల బ్రిటిష్ అమ్మకాలు దెబ్బతినకుండా అంతే పన్నును భారతదేశంలో తయారవుతున్న బట్టపై కూడా వేసింది. అనగా భారతదేశ పరిశ్రమల ఉత్పత్తులపై పన్ను వేయటం ద్వారా బ్రిటిష్ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలుస్తున్నది. ఈ పన్నుపై భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దానిని తొలగించమని కర్మాగార యజమానులు, వ్యాపారస్తులు గట్టిగా పట్టుబట్టారు. పిల్లలు, భారతదేశానికి వస్తున్న బ్రిటిష్ సరుకులపై పన్నులు విధించాలని భారతీయులు కోరడం న్యాయమైన కోరిక అని భావించవచ్చా? ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. భారతీయ, బ్రిటిష్ పరిశ్రమలతో ప్రభుత్వం సమానంగానే వ్యవహరించాలి అని భారతీయులు కోరడంలో న్యాయం లేదా ఆలోచించండి. 1914 నుంచి 1918 సంవత్సరాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ కాలంలో భారతదేశంలోకి అనేక విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. కారణం, యూరోపు కర్మాగారాల్లో యుద్ధానికి కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయడం వలన భారతదేశ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వస్తువులు బాగా తగ్గిపోవడమే. మరియు సరకు రవాణా ఓడలను యుద్ధ సంబంధ పనులకు మళ్లించడం వల్ల ఓడల కొరత ఏర్పడటం. ఈ పరిస్థితులలో భారతదేశంలో ప్రభుత్వ మద్దతు లేకపోయినప్పటికీ ఏర్పాటైన నూలు, పంచదార, జనపనార, కాగితం, సిమెంట్ వంటి పరిశ్రమలు తమ ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొందిన పరిశ్రమలు వేగంగా విస్తరించసాగినాయి. భారతదేశంలోని కర్మాగారాలకు యూరోప్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని కొత్త పరిశ్రమలు స్థాపించసాగారు. అలాగే భవిష్యత్తులో కూడా భారతీయ సరుకులు పెద్ద సంఖ్యలో అమ్ముకోవడానికి విదేశీ వస్తువులపై పన్ను విధించాలని భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం
ఒత్తిడి తీసుకురాసాగారు. అయితే అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఈ కోరికను మన్నించక తప్పలేదు. 1917 తర్వాత అనేక విదేశీ వస్తువులపై ప్రభుత్వం పన్నులు విధించింది. ఫలితంగా భారతదేశంలో స్థాపించిన కర్మాగారాలు వేగంగా వృద్ధి చెందాయి. భారతదేశ స్వాతంత్ర్యం సమయంలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు. సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ పరిశ్రమలకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభించింది. ఆనాటికి చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి భారతీయుల చేతుల్లో కాకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరున్నాయి. ఉదాహరణకు, బ్రిటిష్ ప్రభుత్వంలోని వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగస్తులు వాళ్లకు తేలికగా అందుబాటులో ఉండేవారు. కానీ ఆ సౌకర్యం భారతీయ కంపెనీలకు లేదు. విదేశీ వ్యాపారం అంతా యూరోప్ కంపెనీల చేతుల్లో ఉన్నందువల్ల వారికి ఎటువంటి నిధుల కొరత రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం భారతీయ పారిశ్రామికవేత్తలు చాలా ప్రగతిని సాధించారు. ఉదాహరణకు, జంషెడ్జీ టాటా అనే పారిశ్రామికవేత్త జంషెడ్పూర్ వద్ద స్థాపించిన ఉక్కు కర్మాగారం విజయవంతంగా ఉక్కును ఉత్పత్తి చేసి లాభాలు ఆర్జించింది. విదేశీ వస్తువులపై పన్నుల రూపంలో ప్రభుత్వం నుంచి లభించిన మద్దతు ముఖ్యమైనదే. కానీ అది మాత్రమే సరిపోదు. రైలు మార్గాలు, రోడ్లు, విద్యుత్తు, బొగ్గు, ఇనుము వంటి అనేక వనరులు, సౌకర్యాలు వాళ్ళకి కావాలి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రంగాలపై తగినంత దృష్టి నిలపలేదు. అంతేకాకుండా భారతీయ పారిశ్రామికవేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ కూడా విదేశాల నుంచే కొనుగోలు చేయవలసి వచ్చేది. కారణం, ఈ యంత్రాలు తయారు చేసే పరిశ్రమలు భారతదేశంలో స్థాపించబడకపోవటమే. అలాగే పరిశ్రమల అభివృద్ధికి ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణుల సహాయం కావాలి. చదువుకున్న కార్మికులు అవసరం. అయితే భారతదేశంలో చదువుకు అంతగా ప్రాముఖ్యతను బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఫలితంగా భారతదేశంలో ఈ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్ల కొరత కారణంగా విదేశీయులపై ఆధారపడవలసి వచ్చేది. భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారి కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడినాయి. వీటిల్లో ముఖ్యమైనది వ్యాపార పరిశ్రమల భారతీయ సమాఖ్య. దీన్ని FICCI, ఫిక్కీ అని పిలుస్తారు. ఇవి భారతీయ పారిశ్రామికవేత్తల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టేది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అంతమై స్వేచ్ఛ పొందిన తర్వాత స్వదేశీ ప్రభుత్వం ఏర్పడడంతో పరిస్థితులు మారినాయి. ప్రణాళికాబద్ధంగా పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చర్చించండి. బ్రిటిష్ పాలనలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించండి. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో భారతీయ పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సమస్యలుండేవి? బ్రిటిష్ పాలనలో పరిశ్రమలు నెలకొల్పటం భారతీయ కంపెనీల కంటే విదేశీ కంపెనీలకు ఎందుకు ఎక్కువ అవకాశాలుండేవి? కొన్ని కారణాలు పేర్కొనండి. విద్యార్థులు, పరిశ్రమలకు కావలసిన అనేక సౌకర్యాలను అందించడంలో బ్రిటిష్ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించి ఉంటే భారతీయ పారిశ్రామిక రంగం యొక్క స్థితిగతులు ఎలా ఉండేదో ఊహించండి. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో స్థాపించబడిన పరిశ్రమల సమాచారం సేకరించి అవి ఉత్పత్తి చేసే వస్తువులతో కూడిన ఒక జాబితాను తయారు చేయండి. దానిని మీ తరగతి గదిలో ప్రదర్శించండి.